హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. ఈ వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. తేదీ తీసుకున్నట్లయితే జూన్ 22వ తారీఖు అండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. గొల్లకైతే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సమావేశంలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను కూడా చెల్లించాలనే అంశంపై కీలక చర్చ జరిగింది. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి నెల కూడా దాదాపుగా 10 కోట్లు ఇస్తామని యాజమాన్యం తెలియజేసింది. దీనిపైన కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతి నెల దాదాపుగా కనీసం 100 కోట్లు ఇవ్వాలని చెప్పేసి కోరడం జరిగిందనమాట. సో దశల వారీగా ప్రతి నెల పెంచి ఆ డబ్బును సర్దుబాటు చేయడానికి కృషి చేస్తామని కూడా యాజమాన్యం చెప్పిందనమాట. సో రిజెక్ట్ అయినటువంటి హయ్యర్ పెన్షన్ దరఖాస్తులను పరిష్కరించడానికి ఆర్టీసీ తరఫున జూనియర్ సెల్ ఆఫీసర్ను ముఖ్యంగా జూలైలోనే నియమిస్తామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. 2019 సమయకాలపు పోలీసులు కేసులు ఎత్తివేయడానికి ప్రభుత్వం యాజమాన్యం ద్వారా లేఖ పంపుతామని కూడా వెల్లడించారు. ఇక ఉద్యోగ భద్రతా విషయం పైన కూడా చాలాసేపు చర్చ జరిగిందనమాట. టికెట్ తీసుకొని ప్రయాణించే బాధ్యత పూర్తిగా ప్రయాణికులదే ఉండాలని కార్మిక సంఘాలు అయితే కోరడం జరిగిందన్నమాట. అలాగే కండక్టర్లు, డ్రైవర్లపై ఎలాంటి కేసులు రాకూడదని వాదించారు. దీనిపైన కమిటీ వేస్తానని, కమిటీకి కార్మిక సంఘాల అభిప్రాయాలు తెలియజేయాలని సూచించడం జరిగిందనమాట. బ్రెడ్ విన్నర్ సిమ్ కింద పనిచేస్తున్న వాళ్ళందరూ రెగ్యులర్ కింద అంగీకరించారనమాట. సో ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఇందులో వచ్చేసి ముఖ్యంగా హైదరాబాద్లోని సనత్ నగర్లో తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఏదైతే సెన్సెక్స్ అనగా టిమ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. 45 రోజుల్లోని ఈ ఆసుపత్రి ట్రయల్ రన్ అయితే కొనసాగుతుండగా వైద్య సేవలను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాలో కీలక నిర్ణయం తీసుకుందనమాట. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న 180 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్ సనత్ నగర్ ఇక టిమ్స్కు డిప్యుటేషన్ బదిలీ చేస్తూ వైద్య విద్యా సంచాలకులు ఈ నెల 17న ఉత్తర్వులు అయితే జారీ చేశారనమాట. 14 మెడికల్ కాలేజీల నుండి వైద్యులు, వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బందితో కలిపి 1442 మంది డిప్యుటేషన్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. తాజాగా ఉత్తర్వుల ప్రకారం ఉస్మానియా గాంధీ, అదేవిధంగా నిలోఫర్, నిమ్స్, అదేవిధంగా ఏఎన్ఎంజే క్యాన్సర్ ఆసుపత్రి వంటి ప్రముఖ సంస్థలతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో నుంచి వైద్యులను అయితే ఎంపిక చేస్తారన్నమాట. టిమ్స్కు 180 మంది వైద్య నిపుణులు అన్నమాట. పలు ఆసుపత్రుల నుంచి డిప్యుటేషన్ పైన రానున్నట్లు చెప్తున్నారన్నమాట. సో ప్రారంభోత్సవ ముహూర్తం పైన తర్జన భర్జన పడుతున్నట్లు చెప్తున్నారు. ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మరో అప్డేట్ వచ్చిందండి. ఇందులో వచ్చేసి రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన ప్రీ ప్రైమరీ తరగతులను టీచర్లు ఇదైతే ఇన్స్ట్రక్టర్లుగా ఆయాల నియామకం ఆలస్యం కానుంది. తమ పిల్లల్ని పాఠశాల చేర్పించాలని భావిస్తున్నారు తల్లిదండ్రులు. వారి ఆలన పాలన ఎవరు చూస్తారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఈ నెల 15వ తేదీ నుంచి పూర్వ ప్రాథమిక తరగతులకు జరగాల్సి ఉన్నా కూడా మరో 10 రోజుల వరకు ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్రంలో ఈసారి కొత్తగా 2769 పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ మే 26న ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఒక్కొక్క దాంట్లో ఒక ఇన్స్ట్రక్టర్, ఒక ఆయా చొప్పున 5538 మంది నియమించాల్సి అయితే ఉందన్నమాట. టీచర్లకు కనీస విద్యార్హత ఇంటరు, ఆయాలకు 7వ తరగతి వేతనం నెలకు 8,000 రూపాయల నుంచి 6,000 రూపాయల చొప్పున చెల్లించాలని నిర్ణయించారనమాట. ఎంపిక ప్రక్రియ కలెక్టర్లలో ఆధ్వర్యంలో చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 8 లోపు ఎంఈఓలకు దరఖాస్తు చేసుకోవాలని డిఈఓలో నోటిఫికేషన్లు జారీ చేయగా పెద్ద మొత్తంలో అభ్యర్థులను అప్లై చేశారన్నమాట. సో కరీంనగర్ జిల్లాకు సంబంధించి 50 పోస్టులకు ఏకంగా 4,105 మంది, ఇలా మంచిర్యాలలో అయితే 72 పోస్టులకు దాదాపు 1,893 మంది, ఖమ్మం జిల్లాలో వచ్చేసి 114 పోస్టులకు 2,890 మంది పోటీ పడుతున్నారు. సో ఈ ఎంపిక తుది గడువు లేకపోవడంతో నియామకాలకి ఎప్పటికీ పూర్తవుతుందని ప్రశ్నార్థకంగా అయితే మారిందన్నమాట. రాజకీయ ఒత్తిళ్లతో షురు అంటూ. సో మొత్తం మీద గ్రూప్ 1 పోస్టులకు ఇంటర్వ్యూ లేకున్నా కూడా పైరవీలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఇక మొత్తం మీద అయితే లేట్ అవుతుంది నియామకాల ప్రక్రియ అంటూ ఒక అప్డేట్ అనేది ఇచ్చారండి. ఇక్కడ మనకు ఖాళీల భర్తీ తీరనున్న కొరత అన్నమాట. ఇక్కడ అంటే ముఖ్యంగా ప్రభుత్వ వైద్య కళాశాలలో సహాయక ఆచార్యులు నియామక పోస్టులకు చర్యలు అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వ సహాయక ఆచార్యుల భర్తీకి
చర్యలు చేపట్టిందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా 34 విభాగాల్లో 607 మంది సహాయక ఆచార్యుల నియామకానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందన్నమాట. సో ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. మేము పోలీసులం కాదా సార్, ఇక వందలాది మంది ఇన్స్పెక్టర్ల ఆవేదన. అక్రమార్కుల అవినీతి పరులకే అందలం, మితిమీరిన రాజకీయ జోక్యంతో ఇష్టారాజ్యం, పెద్దల అండలేని పోలీసులకు పట్టించుకొని ఉన్నతాధికారులు, ఏళ్ల తరబడి లూప్ లైన్లో మగ్గిపోతున్న వైనమంటూ పోస్టింగ్లకు లెక్క తీస్తున్న డీజీపీ అంటూ ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగిందండి.